ఇప్పుడైతే మేము క్రికెట్ ఆడుతున్నాం. ఆ క్రికెట్ ఘోరంగా ఉంటుంది చూడాలి. ఇప్పుడైతే గ్రౌండ్కి వెళ్తున్నాం. నేను బ్యాట్లు పట్టుకొని పోతున్నా. ఫ్రెండ్స్ లోపల హెల్మెట్ ఉంది, అన్ని ప్యాడ్ చేతులు కట్టుకుని ఒక్కొక్కరు 6 ఇప్పుడే. ఫ్రెండ్స్ వికెట్లు పట్టుకొని పోతున్నాయి. ఇలా మొత్తం రచ్చరచ్చని అన్ని 6లే. ఫ్రెండ్స్ బ్యాట్ పట్టుకోపోతున్నాయి రచ్చరచ్చని. ఫ్రెండ్స్ బ్యాట్ పట్టుకోపోతున్నాయి అమ్మారా మొత్తం 6లే అన్ని. ఫ్రెండ్స్ నేను బ్యాట్ పట్టుకోపోతున్నా కుక్కబుర మొత్తం 6లే. ఫ్రెండ్స్ ఇలా కప్పు మాది మొత్తం విన్నాయి, మేమే కప్పు తీసుకొని వస్తాం. కప్పులు ఉన్నాయి, బాల్ ఉన్నాయి, స్టంపులు ఉన్నాయి. మా ఎంపర్ అయితే బండి మీద పోతుండు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే విలేజ్లో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాం. ఇంకా టీంలు సెలెక్ట్ చేయలేదు, గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం. సో గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత టీమ్స్ అయితే చేస్తాం. ఈ మ్యాచ్ అయితే సూపర్ రసవత్తరంగా ఉంటుంది. ఖచ్చితంగా అయిపోయే వరకు అయితే చూడండి. ఇప్పుడే గ్రౌండ్కి చేరుకున్నాం. ఇప్పుడైతే వికెట్లు సెట్ చేద్దాం. ఈరోజు అయితే మ్యాచ్ విన్నర్ టీంకు ఇచ్చే కప్పు అయితే ఈరోజు క్రికెట్ ఏంటిదంటే షార్ట్ పిచ్ క్రికెట్. అంటే మేమేస్తామంటే మా దగ్గర కొంచెం క్లాత్ ఉంది, అది చుట్టూ బౌండరీ సెట్ చేస్తాం. బ్యాట్స్మెన్ బౌండరీ అవుతారు అంటే 6 కొట్టినట్టయితే అవుట్ అన్నట్టు. ఓన్లీ కిందికి వెళ్ళి ఆడాలి. 4లే ఉంటాయి, 6లు ఉంటాయి. సో టీం అన్నట్టు. ఇప్పుడైతే మేము గ్రౌండ్ సెట్ చేస్తాం. సో వికెట్లు అయితే ఇటే పెడుతున్నాం. యాక్చువల్లీ ఇవి కట్టెలు కట్టి ఇలా కడదాం అనుకున్నాం. సో అది నెక్స్ట్ మ్యాచ్లో ట్రై చేస్తాం, ఎందుకంటే మాకు టైం లేదు, సాయంత్రం అవుతుంది. సో ఇప్పుడైతే మేము బౌండరీ మందం బార్డర్ సెట్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండాపూర్ ప్రీమియం లీగ్. ఈ రోజు అయితే మన మొదటి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మొదటి మ్యాచ్లో కెప్టెన్ వచ్చేసరికి కన్నయ్య అండ్ ఇంకో కెప్టెన్ వచ్చేసరికి చిన్న కన్నయ్య. మరి ఫస్ట్ అయితే టీం సెలెక్ట్ చేసుకుంటారు. సో టీం సెలెక్ట్ చేసుకోవడానికి అయితే టాస్ అయితే వేస్తున్నాను. సో టాస్ ఎవరు పడితే వాళ్ళు ఫస్ట్ నుంచి కోరుకోవాలి. సో టేల్స్ వచ్చింది, కన్నయ్య కోరుకో. చింటు బావ నీకు అనుమానం చేయొద్దు, నేనట. ఓకే, అండ్ నెక్స్ట్ నువ్వు అక్కన్న గారు రావాలి కన్నయ్య వెనకకు. నీకు అన్నదా. నెక్స్ట్ నువ్వు మహేష్ గారు రండి రండి రండి. అండ్ నెక్స్ట్ నరసన దాదా. అండ్ నెక్స్ట్ ఓకే, నీకు మిగిలింది ఓలేరు కోరుకుంటుందా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీం సెలెక్షన్ అయింది. ఇగో ఇది మా టీం 5 అండ్ ఒక కెమెరామెన్ వీడియో చేస్తుండు వాళ్ళ టీం. అంటే ఇలా రూల్స్ ఏంటిదంటే ఎవరైతే బ్యాటింగ్ పడతారో వాళ్ళ దగ్గర ఒకళ్ళు కెప్టెన్ ఎంపైర్ చేయాలి. నేనైతే కామెంటరీ చేస్తాను మొత్తం అందరికీ, ఓకేనా. నెక్స్ట్ మన ఫీల్డర్ల యొక్క తెలుసుకుందాం. చెప్పండి మహేష్ గారు, మీకు కన్నయ్య టీంకి వచ్చి ఏ విధంగా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తావు, బౌలింగ్ బ్యాటింగ్ అని? బౌలింగ్ బ్యాటింగ్. ఎన్ని వికెట్లు ఇస్తావు, ఎన్ని 6లు పడతావు? వికెట్లు 2 వికెట్లు ఇస్తాయి, 6లు 3-4 6లు పడతాయి. 3-4 6లు పడతాడట, 2 వికెట్లు ఇస్తాడట. చూద్దాం మరి పర్ఫార్మెన్స్. అండ్ చెప్పండి కెప్టెన్ గారు, మీ ప్లాన్ ఏంటి అసలు? అందరినీ కోరుకున్నా అంటే వచ్చుకుంటే వాళ్ళని కోరుకున్నా, గట్టిగా కొట్టాలని కోరుకోలే. షార్ట్ పిచ్ కాబట్టి. ఓ వెరీ గుడ్. 6 ఒక్కటి కూడా కొట్టా. ఓకే, థ్యాంక్ యూ. 6 కొట్టరా, కొడితే అవుట్ కాబట్టి ఇక్కడ. చెప్పండి ఏం కొడతా అనుకుంటారు? వికెట్లు ఇస్తారా, రన్స్ కొడతారా? నేను రన్స్ చేస్తా, వికెట్ ఇస్తా అని ఫీల్డింగ్ అయ్యా. థ్యాంక్ యూ, అట్లే ఉన్నాను. సని గారు చెప్పండి, రన్స్ ఇస్తావా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. చిన్న కన్నయ్య గారు మీ గేమ్ ప్లాన్ అంటే చెప్పండి. పెద్దలు మంచి ఆడతారని కోరుతున్నా. అవునా, వెరీ గుడ్, ఆడతారు. మరి ఇంకా నేను వికెట్లు 5-6 తీస్తా, బ్యాటింగ్ కూడా. విరాట్ కోహ్లీ లెక్క మొత్తం ఒక్కొని టీం అంతా లావాడుతాను అన్నట్టు. చెప్పండి నరేష్. నేను చూసాడు అయ్యా, నువ్వు రావడితే 3 వికెట్లు ఇస్తాను. ఓకే, మీ ఇద్దరు కొడతారు కదా బ్యాటింగ్? 6లే. ఫ్రెండ్స్ చూసారు కదా మన ప్లేయర్స్ యొక్క అలా మాటలు అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు మనం బ్యాటింగ్ టాస్క్ అయితే వెళ్దాం. రండి కెప్టెన్ గారు. కెప్టెన్స్ కోరుకోండి. సో టేల్స్ వచ్చింది. చెప్పండి, మీరు బ్యాటింగ్ తీసుకుంటారా, బౌలింగ్ తీసుకుంటారా? రన్స్ ఉంటాయి, బౌలింగ్. సో ఇప్పుడు అందిన వార్త, టాస్ గెలిచిన కన్నయ్య టీం మొదట బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి 6 ఓవర్లు. సో ఈ బౌండరీ ఉంది కదా, బౌండరీ అవతల బాల్ పడితే అంటే 6 కొడితే
అవుట్ అన్నట్టు. సో డిఫెన్స్ ఆడుకుంటూ రన్స్ తీసుకోవాలి, కింది డ్రైవ్ షాట్స్ ఆడుతూ 4 కొట్టాలి. చూద్దాం మరి ఎంత ఎంత స్కోర్ కొడతా అనుకుంటారు 6 ఓవర్లలో. సారీ మీరు బౌలింగ్ కదా, ఎంత స్కోర్ కొడతా అనుకుంటారు మీరు 6 ఓవర్లలో? 50. ఓకే, మీరు ఆల్అవుట్ చేస్తా అనుకుంటారా? మరి మీ గేమ్ ప్లాన్ ఏంటిది? ఓకే, ఆల్ ద బెస్ట్. సో మ్యాచ్ గోయింగ్ టు నెక్స్ట్. బ్యాటింగ్కి వెళ్తున్న చిన్న కన్నయ్యకు ఆల్ ద బెస్ట్. సో క్రౌడ్ చూడండి, వాళ్ళు 2 టీంల వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేస్తారు. ఇంకొక 2 నిమిషాల్లో మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు రూల్స్ తెలుసా కదండి, షార్ట్ పిచ్ గేమ్ అన్నట్టు. డైరెక్ట్ అవతల పడితే అవుట్. సో 6 ఓవర్ల మ్యాచ్, మొత్తం డిఫెన్స్ ఆడుతూనే రన్స్ తీయాలి, ఓన్లీ బౌండరీసే ఉంటాయి. సో ఒక్క మ్యాచ్, దీనికి కప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చూసారు కదా, టాస్ గెలిచిన కన్నయ్య అయితే ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఎంపర్ అయితే రెడీ ఉన్నాడు, బౌలర్ కూడా రెడీ ఉన్నాడు, అండ్ ఫీల్డర్స్ కూడా రెడీ ఉన్నారు. నాన్ స్ట్రైక్లో కెప్టెన్ గారు ఎక్కారు. చూద్దాం, ఫస్ట్ బాల్ గోస్ టు లెట్ స్టార్ట్. ఫస్ట్ బాలే బౌండరీతో సూపర్ రన్స్ చేశాడు, కవర్ డ్రైవ్ చేస్తూ. ఇది దాడితే 4 డైరెక్ట్. మొదటి బాల్ అయితే 4 రన్స్ వెళ్ళినాయి. ఆల్ ద బెస్ట్. రెండో బాల్, మరి ఈ బాల్ అన్న వికెట్ తీయాలి. ఓ వాట్ ఏ డ్రైవ్ షాట్. సెకండ్ బాల్ కూడా 4 వెళ్ళింది. వాట్ ఏ కవర్ డ్రైవ్ షాట్. బౌలర్ కొంచెం నిరాశ పడుతుండు, కొత్త గ్రౌండ్ కదా, వెనకడిగేస్తుండు. ఐపీఎల్ కన్నా దారుణంగా ఉంది ఇక్కడ. 2 బాల్లకు 2 4లు. ఓ ఎంపైర్ అయితే నాట్ వైడ్ ఇచ్చాడు, వికెట్ల మీదకి వెళ్ళి బాల్ వేయిందని. నెక్స్ట్ 4th బాల్ అయితే వేస్తుండు, వైడ్ బాల్. సో ఇక్కడ వైడ్లకు అయితే రన్లు లేవు. 4th బాల్ అయితే వేస్తుండు, క్యాచ్ అవుట్. వెరీ గుడ్. ఎంపైర్ అయితే అవుట్ ఇచ్చాడు. సో 4 బాళ్లకు 8 రన్లతోటి మొదటి వికెట్ అయితే వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ బిట్టు అయితే ఎక్కిండు. బౌలర్ మళ్ళీ పుంజుకున్నాడు. 4 బాల్లోనే 2 4లు ఇచ్చి 1 వికెట్ అయితే తీసిండు. ఓ ఈ బాల్ కూడా కొద్దిగా అయితే బోల్డ్ అయ్యేది, బ్యాట్స్మెన్ తడబడుతుండు. ఇప్పుడే కొత్త ఎక్కిండు కదా. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్, డాట్ బాల్. వెరీ గుడ్ బ్యాకప్. మొదటి ఓవర్ మించేసరికి 8 రన్లు 1 వికెట్. చిన్న కన్నయ్య అయితే బ్యాటింగ్ వేస్తుండు. నెక్స్ట్ కన్నయ్య అయితే బౌలింగ్ వేస్తుండు. కెప్టెన్ అయితే బౌలింగ్ వేస్తుండు. చూద్దాం, ఆల్ ద బెస్ట్ కెప్టెన్. ఓ వాట్ ఏ షాట్ ట్రై చేశాడు, కొద్దిగా మిస్ అయింది, అంటే 4 పోయేది. ఫస్ట్ బాల్ అయితే డాట్ చేశాడు కెప్టెన్. ఓ 6 కొట్టాడు, అవుట్ అయ్యిండు. 6 కొట్టి అవుట్ అయ్యిండు. కెప్టెన్ నిరాశపరిచిండు. ఇప్పుడైతే నేను బ్యాటింగ్ ఎక్కిన, కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. ప్రస్తుతానికి 8 రన్లు 2 వికెట్లతో అయితే మా టీం అయితే ఉంది. 3rd బాల్. ఓ వాట్ ఏ బాల్. రే మామూలుగా లేదు బిడ్డ. టెంప్ట్ అయితే 6 పోతే అవుట్ అవుడే. 4 వైడ్ బాల్. మామూలు స్పిన్ అవుట్ 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 కదా. 4 చేతి కంటే 4. ఫోర్ కొడదామని చూసిండు కానీ బ్యాట్ కంటలేదు అది. ఈసారి బాల్ అవుట్ చేయాలా? ఈసారి అవుట్ అని అనుకుంటున్నాం. అవుట్. షట్, నాట్ అవుట్. 4 అయితే కొట్టిండు. ఫ్రెండ్స్ 3 ఓవర్లు అయ్యేసరికి 20 రన్లతో మా టీం అయితే ఉంది. సో ఈ ఓవర్లో అయితే ఒక 4 అయితే వచ్చింది. ఫోర్ 24 రన్స్. ఫ్రెండ్స్ ప్లాస్టిక్ బ్యాట్ జబర్దస్త్ ఉంది. 28 రన్స్. విజయవంతంగా 2 4లు అయితే కొట్టినా ఇప్పటికి. 2 4లు కొట్టిండు 2 బాల్లకు.
చిన్న కన్నయ్య టీం లీడ్లో ఉంది. అబ్బా 6 కూడా అనుకున్నా కానీ బ్యాట్ కనుతాయి 6 పోయేది, కానీ బాల్ అవుతా పడితే అవుట్ అవుతాడు. బాల్ మంచిగా వేసి కానీ మధ్యలో బండ కంటే ఈ బాల్ అయితే ఎగిరిపోయింది. అది ఇంజూర్ దిగుతున్నా మా బ్యాట్స్మెన్ నరేష్ గారు ఉన్నారు, ఇప్పుడు ఎక్కుతారు. నరేష్ తీసుకో, ఇంజూర్ దిగిన అయితే. సో 4 ఓవర్లు ముగిసేసరికి 28 రన్లతో అయితే చిన్న కన్నయ్య టీం అయితే ఉంది. కొత్త ఎంపైర్ వచ్చిండు 5th ఓవర్. సో 4 ఓవర్లకు 28 రన్లతో అయితే టీం ఉంది. ఊరికి 7 ఉరుకుతాయి, ఇలా ఉరుకొస్తుంది ఇంకా సింగిల్. చలో బౌలింగ్ రెడీ. ఓ ఫస్ట్ బాల్ చక్కటి డ్రైవ్ తోటి 4 కొట్టాడు. ఫస్ట్ బాల్ అయితే చక్కటి 4 తోటి రన్స్ అయితే పరుగులు ఎత్తిస్తుండు. 32 రన్లు అయితే ఉంది ప్రస్తుతానికి. ఓ చక్కటి 6 కొడతా అనుకుంటే అవుట్ అయిండు. మళ్ళీ నేనే బ్యాటింగ్ ఎక్కాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ కొత్త ఎంపైర్ వచ్చిండు, మళ్ళా వెంకటేశ్వర ఎక్కిండు బ్యాటింగ్. ఫోర్ కొడదాం అనుకున్నాను, అయింది మధ్యలో. ఈసారి బౌలింగ్ బాగా టైట్లు వేస్తారు. ఏయ్ నాట్ ఫోర్. ఓవర్ కంప్లీట్. 5 ఓవర్లు ముగిసేసరికి 32 రన్లు 3 వికెట్లు తెచ్చున్నాం. నరేష్ ఒక 2-3 6లు అదే 4లు కొట్టు, మన టీం ఓడిపోతుంది. లేకపోతే నరేష్ బ్యాటింగ్ ఎక్కుతుండు. నరేష్ ఒకటే 6 కొడు విన్ అవుతుంది. బౌన్ రావుతల వాడే ఒకటే 6. మామూలు స్పిన్ కాదు బిడ్డ. 6 కొడదాం అనుకున్నాను, బాల్ అయితే తిరిగింది. అది అవుట్ అవుట్. అటు మరి గెలికి మరి మావాడు బోల్డ్ చేసిండు. మేమైతే ఆల్అవుట్ అయినాం. సో 36 రన్లు 6 ఓవర్ల 3 బాళ్లకు 36 రన్లతో ఆల్అవుట్ అయినాం. వాళ్ళు ఇప్పుడు 37 రన్లు కొడితే విన్ అన్నట్టు. మీ ముందుకు వచ్చాడు మన కామెంటేటర్ వెంకటేష్. ఇప్పుడు మనం బ్యాటింగ్ చేసిన కెప్టెన్ అయితే అడుగుదాం. చెప్పండి, మీరు 30 రన్లు కొట్టారు, మీరు 30 రన్లు కాపాడుకుంటారా, మరి గెలుస్తారా, ఓడిపోతారా? కష్టమైంది, అందుకే 30 కొట్టిరా. ఓకే, వెరీ గుడ్. స్పిన్ అట ఆటోమేటిక్గా తిరిగిందట, అందుకే 30 రన్లు కొట్టారట. మరి 30 రన్లు మీకు ఎక్కువనా తక్కువనా, ఎన్ని ఓవర్లలో విన్ చేస్తారు మీరు? కొట్టేదే కొడతాం, తగ్గేలేదు అంతే అంటు. అంతే, తగ్గేలేదు. ఓకే, మరి మన కన్నయ్య అయితే తగ్గేయలే అంటుండు. సో మరి చూద్దాం చిన్న కన్నయ్య వాళ్ళు మరి 30 రన్లు కాపాడుతారా, మరి ఓడిపోతారా, కప్పు గెలుస్తారా లేదనేది. లెట్స్ గో. ఇంతకుముందు ముచ్చట ఏంటంటే ఫీల్డింగ్ చేస్తే ఎంపైర్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ టీం తరఫున ఎంపైర్ చేస్తుండు. నేను కూడా మా టీమే అనుకున్నా కానీ కెమెరా తీసి ఎంపైర్ చేసిండు. అండ్ నెక్స్ట్ అయితే బిట్టు అయితే బౌలింగ్ వచ్చిండు, అక్కడ సన్నీ అయితే బ్యాటింగ్ ఎక్కిండు. చూద్దాం మరి ఎన్ని ఓవర్లు ఆల్అౌట్ చేస్తారా, వికెట్లు తీస్తారా. సో ఫస్ట్ బాల్ ఈస్ గోయింగ్ టు రెడీ గో. ఓ ఫస్ట్ బాల్ అయితే చాలా బౌన్స్ లేచింది. సో డాట్ అయితే అయింది, కొంచెం మెల్లగా అయ్యండి బాల్. ఇంకా రాలేదు, రెడీ లేడు బౌలర్. ఓకే గో. ఓ చక్కటి బాల్ తోటి బౌల్ చేసిండు, మొదటి వికెట్ అయితే తీసిండు కన్నయ్య టీం, చిన్న కన్నయ్య టీం. సారీ, ఓ చక్కటి డ్రైవ్ ఇచ్చాడు. ఓ కెప్టెన్ వాట్ ఫీల్డింగ్ బయట పోతే పట్టుకుంటే కాదు. వాట్ ఫీల్డింగ్. ఓ లెగ్ తోటి ఆడుతుండు, బ్యాట్ కాకుండా. అరే దాటితే పోయేది. సో 0 పరుగులు అయితే ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. సో అద్భుతమైన బౌలింగ్ అయితే వేస్తుండు. ఓ మళ్ళా కాళ్ళకి వేస్తారు వీళ్ళు, మరి కాళ్ళకు బ్యాట్కి ఆడుతుర్రా ఏమో అర్థం అయితే లేదు. లా బాల్. సో చక్కటి డ్రైవ్ తోటి 4 అయితే కొట్టాడు, కాళ్ళ మధ్యలోకి వెళ్ళి 4 పోయింది. మొదటి ఓవర్ ముగిసేసరికి 4 పరుగులు 1 వికెట్తో కన్నయ్య టీం అయితే ఉంది. సో ఇప్పుడు అఖిల్ ఎక్కాడు, ఆల్మోస్ట్ నాకు తెలుసు ఒక 5-6 4లు కొడతా అన్నట్టు వినబడ్డది నాకు. చూద్దాం మరి కొడతాడా లేదా అనేది. ఓ చక్కగా డ్రైవ్ చేశాడు కెప్టెన్ అయితే, చిన్న కన్నా యాప్ పట్టిండు బాల్ని.
చిన్న కన్నయ్యకు ప్రమోట్ ఇచ్చారు, బాల్ రానికే ఉంచారు. సో సెకండ్ బాల్ కూడా మంచిగా డ్రైవ్ చేసిండు. కొద్దిగా అయితే బోల్డ్ అయ్యేది. 3 బాళ్ళు 0 పరుగులు. మంచి డ్రైవ్ చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. సో బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ అవుతుండు కొడితే ఒకటే కావచ్చని. ఓ చక్కటి బౌలింగ్, 5 పరుగులు 0. 5 బాల్ వేసి 0 పరుగులు ఇచ్చాడు. ఇక లాస్ట్ బాల్ మరి చితక్ కొడతాడా, చితికిపోతాడా? ఓ వచ్చేసాడు, ఓవర్ మేడింగ్ చేశాడు. టార్గెట్ని మర్చిపోయినట్టున్నారు వీళ్ళు, ఆడుకుంటున్నారు మంచిగా. నెక్స్ట్ నరేష్ అయితే బౌలింగ్ వేస్తుండు, వికెట్ తీస్తారు కావచ్చు, చూడాలి. ఓ చక్కటి 6తో అవుట్ అయ్యాడు. పాపం కెప్టెన్కు హామీ ఇచ్చాడు కొడతా అని, నిజంగానే కొట్టిండు. 6-4 అనుకున్నాడు. నెక్స్ట్ కన్నయ్య బ్యాటింగ్ వేస్తుండు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడా చూడాలి. విరాట్ కోహ్లీ లెక్క ఆడాలి మరి ఈరోజు అయితే నువ్వు. 4 పరుగులు 2 వికెట్లు. కన్నయ్య అయితే బ్యాటింగ్ ఎక్కిండు. కెప్టెన్ ఫస్ట్ బాల్ అయితే భయపడి కిందికి అంగిండు. భయపడలేడట, ఒక బాల్ చూసి దేవునికి ఇచ్చిండట. గుకెట్టాడు కొద్దిగా అయితే గుకెట్టాడు. ఓ వాటి డ్రైవ్ చేశాడు. కెప్టెన్ 4 కొట్టిండే. చాలా కష్టపడి డ్రైవ్ చేసి 4 అయితే కొట్టిండు. సో 8 పరుగులు 2 వికెట్లు అయితే అయింది ఇప్పటికి. కెప్టెన్ అవుట్ అయిండే. సెలబ్రేషన్ బ్యాటింగ్ ఉన్నాడు మనడు ఎంపైరు. 8 పరుగులు 3 వికెట్లు అయితే వెళ్ళింది. నెక్స్ట్ లాస్ట్ బాల్ అయితే వేస్తుండు 2వ ఓవర్లో నరేష్. సో లాస్ట్ వికెట్, ఈ వికెట్ వెళ్తే చిన్న కన్నయ్య గెలిచినట్టే. లాస్ట్ వికెట్ తీస్తే చిన్న కన్నయ్య టీం విన్ అవుతుంది. సో 4వ ఓవర్ కెప్టెన్ అయితే వేస్తుండు. ఓ చక్కటి డ్రైవ్ తోటి 4 అయితే కొట్టిండు. నెక్స్ట్ బాల్ రెడీ అవుతుంది, చిన్న కన్నయ్య వేస్తుండు. 12 పరుగులు 3 వికెట్లు అయితే పోయినాయి. వైడ్ వేసిండు, పరీక్ష పెడుతుండు టీం వాళ్ళని చిన్న కన్నయ్య. చక్కటి వైట్ బాల్తో కన్ఫ్యూజ్ చేస్తుండు. మరి ఈ బాల్ బౌల్డ్ చేస్తారు అనుకుంటున్నా. నాట్ వైడ్, కవర్ డ్రైవ్. అటుకి వెనకకి రన్లు ఉంటే 4 వైడ్ది. ఓ కొద్దిగా అయితే వికెట్ పోయేది. 4th బాల్ అయితే వేస్తుండు. ఓ వైడ్ వేసిండు. చిన్న కన్నయ్య అయితే బ్యాట్స్మెన్తో ఆడుకుంటుండు వైడ్లు వేసుకుంటా. ఓ కొద్దిగా అయితే బౌల్డ్ అవుతాడు. ఇక బౌల్డ్ అయితే ఇంటికి వచ్చి చూస్తుండు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. చిన్న కన్నయ్య అయితే ఆ వికెట్ ఇద్దామని చూస్తుండు. క్యాచ్ 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 క్యాచ్. ఓ క్యాచ్ డ్రాప్ అయిపోయింది. క్యాచ్ డ్రాప్ కావడం వలన గెలుపంచుల నుంచి దూరం అయ్యారు చిన్న కన్నయ్య వాళ్ళు. ఆయన నెక్స్ట్ ఓవర్ అయితే బిట్ వేస్తుండు. మహేష్ బ్యాటింగ్ వేస్తుండు. నాకు తెలిసి మహేష్ ఫస్ట్ బాల్ 6 కొడతారు అనుకుంటున్నా. మహేష్ ఆల్ ద బెస్ట్. 6 కొట్టు. 4 కొట్టు. ఓ కొద్దిగా అయితే పోయేది. ఓ కాల్ తోట కొట్టిండు మహేష్, వెరీ గ్రేట్. ఓ మహేష్ షాట్ కొట్టిండు కానీ కాల్ కంటే ఆగింది. 3 బాల్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఓపిక నశించి 6 కొడదామని చూస్తుండు. బాగా కొద్దిగా అయితే బౌల్ అవుతుంది. మహేష్ ఓపికతోటి అవతల కొట్టిండు. చిన్న కన్నయ్య గెలుపొందిండు. ఈరోజు జరిగిన విలేజ్ ఐపీఎల్ టీంలో చిన్న కన్నయ్య గారు అయితే గెలుపొందారు. సో చెప్పండి మీ గేమ్ ప్లాన్ ఏ విధంగా మరి ఫెయిల్ అయింది? ఏం చేద్దాం,
కిస్మత్ మంచి లేదు వీళ్ళది. సో ఇప్పుడైతే గెలిచిన టీం మీరు అనుకున్న సక్సెస్ అయిందా? సో మరి కప్పు అయితే వీళ్ళకి ఇచ్చేద్దాం. గో తగ్గలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, విలేజ్ షార్ట్ పిచ్ గ్రౌండ్, కొత్త గ్రౌండ్ కదా. సో బాల్ టర్న్ కావడం వలన రన్స్ అయితే ఎక్కువ చేయలేకపోయారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుంది కదా. మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.